జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏకలవ్య నగర్లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మొహం చాటేశాడని ప్రియురాలు ఆరోపించింది. మెట్పల్లి ఏకలవ్య నగర్ కాలనీకి చెందిన ఇద్దరు అంగడి శిరీష, పాలకుర్తి సతీష్ 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. సంవత్సరంన్నర ఇండియాలో ఉండి గల్ఫ్కి వెళ్లి వచ్చాక పెళ్లి చేసుకుందామని హామీ ఇచ్చాడని శిరీష అంటోంది. సతీష్ 3.5 సంవత్సరాల నుండి గల్ఫ్లో ఉండి తనతో మాట్లాడుతూ ఉన్నాడని, ఏడాది క్రితం శిరీషకు నిశ్చితార్థాన్ని కూడా సతీష్ హామీతో రద్దు చేసుకున్నట్లు శిరీష తెలిపింది. 20 రోజుల క్రితం గల్ఫ్ నుంచి సతీష్ ఇండియాకు రావడంతో పెళ్లి చేసుకోవాలని శిరీష సతీష్ను కోరడంతో నిరాకరిస్తున్నాడని వాపోయింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో సతీష్ ఇంటి ముందు శిరీష బైఠాయించింది. కాగా రాత్రి సమయంలో సతీష్ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని తెలిపింది. తనను పెళ్లి చేసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పింది. ఘటనపై పోలీసులు స్పందించి న్యాయం చేయాలని శిరీష డిమాండ్ చేస్తోంది. సార్ పాలకుర్తి సతీష్ అతని పేరు, నేను లవేష్ అతని పేరు. వాళ్ళ నాన్న పేరు పాలకుర్తి సంతోష్, వాళ్ళ అమ్మ పేరు పాలకుర్తి విజయ. సార్ ఇక్కడ నాతో సంవత్సరంన్నర ఉన్నాడు, తిరిగిండు, అన్ని విధాలుగా నాతో కలిసి ఉన్నాడు, నాతో మాట్లాడిండు, అన్నిట్లో నాతో సగ భాగంగా ఉన్నాడు అతను. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్లే ముందు కూడా నాకు చెప్పి వెళ్ళిండు ఫారెన్కి. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఫారెన్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకు భయపడి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు సార్. దానికి భయపడి నన్ను చేసుకోను, నువ్వు నాకు వద్దు, నేను నిన్ను వాడుకున్నా, ఏదో టైంపాస్కి మాట్లాడినా వాడుకున్నా అయిపోయింది, నువ్వు నాకు వద్దు, నేను చేసుకోను, వేరే పెళ్లి చేసుకోను, నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నాతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, పెళ్ళైనా కానీ నువ్వు వేరే పెళ్లి చేసుకొని పోయినా నేను నీతో కలిసి ఉంటా, నువ్వు నా అదేంది అన్ని విధాలుగా నేను నిన్ను చూసుకుంటా అనడం, అతను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. సార్ నాకు ఎంగేజ్మెంట్ అయింది, మళ్ళీ ఎంగేజ్మెంట్ అయినా కానీ క్యాన్సిల్ చేసుకొని నేను ఉండగా ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు అని మాట్లాడిండు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ చేసుకున్నాడు, క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు లాస్ట్కి వస్తే చేసుకుని అంటున్నాడు సార్. నాకైతే ఎవరు రారు, నాకు నాన్న లేడు నన్ను చేసుకోవడానికి. చేస్తే మీరే న్యాయం చేయాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం, ఎవరు పట్టించుకుంటలేరు పోలీసు వాళ్ళు కూడా. సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకుంటలే. నేను వచ్చిన ఇంటికి, అతన్ని వదిలేసిరు, నన్ను వదిలేసిరు. నేను వచ్చి వీళ్ళ ఇంటికనే బయట కూర్చున్నా, వాళ్ళు నన్ను వదిలేసి పోలీస్ స్టేషన్ నుండి అటుకెళ్ళాటే కొరట్లోనే ఎట వెళ్ళిర్రు. నేను ఒక్కదాన్నే బయట ఉన్నా, నిన్న ఇవాళ నేను ఒక్కదాన్నే ఉన్నా. వాళ్ళు వస్తున్నారు, తాళాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, నాతో మాట్లాడతలే, నన్ను పట్టించుకుంటలే. వాళ్ళు వచ్చి అతను వచ్చి నన్ను